పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాము. రండి. పాట సంఖ్య 138. పాట సంఖ్య 138. చిన్న పాటలు వేవేల స్తుతులతో ఆరాధించేద ప్రభువా. ఆరాధించేద ప్రభువా
సియోను గీతాలు పెద్ద పాట పుస్తకంలో ఒక 64 దేవునికి మహిమ దైవములకు కలుగును గాక. దేవునికి మహిమ. దేవునికి మహిమ.
తండ్రి, నీకే యుగములకు నీకే మహిమ దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇప్పటి వరకు పాట ద్వారా మీరే మహిమ పొందుతూ వచ్చారు తండ్రి. దేవా, వాక్యంతో నిలబడుతున్న దాసు విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుతూ రండి దేవా. దేవా, ఇంకా ఎవరైతే సిద్ధపాటులో ఉన్నారో వారి విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సకాలంలో సంఘంలో చేరుస్తూ రండి దేవా. తండ్రి, మనుషులుగా మేము మరి ఏ పాటి వారం తండ్రి నీ ఆత్మతో నింపుతూ రమ్మని దేవా, ఉన్న సగాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మరి నీ నామాన్నే హెచ్చిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామాన్నే హెచ్చిస్తూ చిన్న మన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ సార్ గ్రంథవాచనంబులన్నీ నావే, ప్రాతి అధ్యాయంబుల సవచనము, తాను దివ్య ప్రేమ వాచనంబులు, గ్రంథవాచనంబులన్నీ నావే, గ్రంథవాచనంబులన్నీ నావే, ప్రాతి అధ్యాయంబుల సవచనము, తాను దివ్య ప్రేమ వాచనంబులు, గ్రంథవాచనంబులన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings from His love divine. Every promise in the book is mine. మరి ఈరోజు వాక్ పరిచయం కొరకే మరి మామయ్య గారు సిద్ధపడి ఉన్నారు. ఆయన్ని ఆహ్వానించక ముందు దేవుడు నాకు ఇచ్చి నడిపించిన బట్టి ఒక వాక్యం చూపిస్తాను. 2 నిమిషాలు సమయాన్ని ఆయనకి ఇస్తాను. మరి ఆయన సమయం కానీ ఒక 2 మినిట్స్ తీసుకుంటాం. ప్రసంగి 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన మళ్ళొకసారి ద్వారా, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. ఎప్పుడు? దేవుని మందిరానికి పోవునప్పుడు అంటే వచ్చేటప్పుడు, వచ్చేటప్పుడు ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి దేవుని మందిరానికి మనము సిద్ధపాటుతో ప్రార్థనాపూర్వకంగా రావాలన్నమాట. వచ్చిన తర్వాత కూడా మనము దేవుని మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మరి ఇది దేవుడు సంచరించే స్థలం. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి మనం ఎలా పడితే అలా దేవుని మందిరంలో ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. ఏదో ఆచారంగా రాలా మనం దేవుని మందిరానికి కదా. మరి జనాలు ఎంతోమంది ఉన్నారు లోకంలో, కానీ మరి మన ఊరిలోనే ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు మరి ఇక్కడ సిద్ధపరిచాడు కదా, ఆయన చిత్తంలో ఉన్నాం కదా మనం. కాబట్టి మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా ప్రవర్తన మంచిగా చూసుకోవాలి. మరి మనం దేవుని మందిరంలో ఎలా ఉండకూడదంటే ఆగం తెలుసా? ఎవరు? అబ్రహాము గారి ఉపపత్ని
ఎక్కడికి వెళ్ళింది అరణ్యం అంటే? బెయేర్షెబా అనే అరణ్యంలోకి వెళ్ళింది. ఆదికాండం 21లో చూస్తాం. మనం మందిరంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న ఆగరిలాగా ఉండకూడదు. అరణ్యంలో ఉన్న ఆగరి ఎలా ఉందంటే ఒక 3 నిమిషాలు చూపించడం చెప్పేస్తా, నేను సమయాన్ని ఆయోగిస్తాను. అరణ్యంలో ఆగరి ఎలా ఉందంటే మొదట బెయేర్షెబాకి వెళ్ళింది. బెయేర్షెబా అంటే నీటి ఊటలు కలిగిన స్థలము, నీటి బావి కలిగిన స్థలము. వెళ్ళాల్సిన ప్లేస్కే వెళ్ళింది. కానీ తిత్తిలో నీళ్ళు తీసుకొని వెళ్ళింది. ఆ నీళ్ళు అయిపోయింది. ఏమైంది? నీళ్లు అయిపోయింది. నీళ్ళు అయిపోయినప్పుడు ఆఖరికి నీళ్లు దొరకలా. ఎక్కడ దొరకలా? బెయేర్షెబాలో దొరకలా. 21వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది అది కింద, మీరు ఇంటికెళ్ళా చదవండి. బెయేర్షెబా అంటేనే నీటి ఊటలు కలిగిన స్థలము, నీటి బావి కలిగిన స్థలము, నీరు సమృద్ధిగా ఉన్న స్థలము. అలాంటి నీరు సమృద్ధిగా ఉన్న స్థలంలోనే ఆఖరికి ఏం దొరకలేదు? నీరు దొరకలేదు. వెళ్ళవలసిన ప్లేస్కే వెళ్ళింది. మనము రావాల్సిన ప్లేస్కే వచ్చాం కదా. ఇది రావాల్సిన ప్లేసేనా? రావాల్సిన ప్లేస్కే వచ్చాం. కానీ పొందవలసిన ఆశీర్వాదాలు పొందుకోవాలి. పొందుకోకుండా ఎందుకు వెళ్తున్నాము? ఎందుకంటే కొంతమంది అరణ్యంలో ఆగరిలాగా ఉన్నారు. ఆగరి ఏం చేసిందంటే అరణ్యంలోకి వెళ్ళి అటు ఇటు తిరిగింది. ఏం చేసింది? అటు ఇటు తిరగడం ఎవరి లక్షణం? సాతాను గాడి లక్షణం. మనం కూడా కొంతమంది మందిరంలోకి వచ్చి అటు ఇటు తిరుగుతారు. 2 గంటలు 3 గంటలు కూర్చోలేని పరిస్థితి. అలా ఉండకూడదు. అరణ్యంలో ఆగరి ఏం చేసింది? అటు ఇటు తిరిగింది. కాబట్టి మనము మందిరంలో అటు ఇటు తిరగకూడదు, మొదటిది. రెండవది, ఆమె పిల్లవాడిని పొదలో పడేసింది. ఏం చేసింది? పిల్లవాడిని పొదలో పడేసింది. మరి మనం కూడా పిల్లలున్న తల్లులు ఉన్నారు. తల్లులు పిల్లల్ని మీరే జాగ్రత్త పరచుకోవాలి. మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవాలి. పిల్లలకి ఏం తెలియదు. మందిరంలో ఎలా ఉండాలో పిల్లలకు తెలుసమ్మా? తెలియదు. మనమే చెప్పాలి. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళని వదిలేసి మనం ఇంటూ ఉంటే కాదు, మన పిల్లలకి మనమే బాధ్యత కదా. వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళేమో ఎవరు లేని సరినాయి అన్నట్టు వాళ్ళు పాడుకుంటూ అటు ఇటు అటు తిరుగుతున్నారు. కాబట్టి మన పిల్లల్ని వాళ్ళు ఒంటరి కాదు. పిల్లలు మందిరంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. పిల్లలు మందిరంలో అడ్డంకుగా ఉండకూడదు. తల్లులారా మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మరి తన పిల్లోడిని పొదలో పడేసినట్టు మన మందిరంలో మన పిల్లల్ని వదిలేయకూడదు. మూడవదిగా ఆమె దూరంగా వెళ్ళి ఏడ్చిందంట. ఏం చేసింది? ఆమె వెళ్ళవలసిన అరణ్యంలోకి వెళ్ళింది. నీరున్నది సమృద్ధి, కానీ ఆమె కళ్ళు మూయబడి ఉన్నాయి. కాబట్టి మనం మందిరంలో ఉన్నప్పుడు ఏడుతో ఉండకూడదు. ఇప్పుడు పాటలు పాడుతుంటే ఎంతమంది పాడుతున్నారు? అందరూ కలిసి పాడాలి. మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మామూలు కాదు. మనం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు కదా. మరి ఆయన్ని ఆరాధించలేకపోతే ఇంట్లో ఉన్నట్టు ఉంటే దేవుడి మందిరానికి వచ్చి అందరూ పాటలు పాడాలి. ఎవరికైతే సాంగ్స్ బుక్ లేదో నాకు చెప్తే నేను తెచ్చిస్తాను నెక్స్ట్ వీక్, ఓకేనా? అందరూ పాటలు పాడాలి. అందరూ దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే మరి ఆమె ఏం చేసింది? దూరంగా వెళ్ళి ఏడ్చింది, పొదలో పడేసింది, అటు ఇటు తిరిగింది. దేవుడి సన్నిధిలో మరి దేవుడు ఆ పిల్లవాడి మరణ ఆలకించి ఆమె కన్నులు తెరిచాడు. కానీ ఆమె కన్నులు తెరవకపోతే వాళ్ళిద్దరూ చనిపోయేవాడు. కన్నులు తెరవబడిన తర్వాత ఆమె నీళ్ళు కనిపించింది. నీళ్ళు అక్కడే ఉన్నాయి. దేవుడి మందిరంలో ఆశీర్వాదాలు ఉంటాయి. మేము ఎన్ని రోజుల నుంచో వస్తున్నాం, కానీ మా ఇంట్లో మార్పు రావట్లేదు అంటారు. ఎందుకు రావట్లేదు కదా? మనం కళ్ళు మూసుకొని దేవుడి మందిరంలో ఉండకూడదు. మన కళ్ళు తెరవబడాలి, ఓకేనా? అరణ్యంలో ఆగరి ఎలా అయితే ఉందో అలా మనం ఉండకూడదు. అరణ్యంలో ఆగరిలా కాకుండా ఆలయంలో ఆత్మీయులాగా మనము ఉండదము గాక. ఆమేన్. దేవుడి చిన్న మాటను దీవించింది గాక. రేపు క్షమించండి మరి ఏమన్నా తప్పుగా మాట్లాడితే. ఈ సమయాన్ని మరి ఈరోజు మరి వాకింగ్ వరకైనా సిద్ధపాటు కలిగిన నాయగారికి ఇస్తున్నాను. చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానం.
ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఉదయకాల సమయంలో చేరువచ్చిన సమయం అంతటికి శుభవందనము. నేను ప్రార్థన చేస్తుంది. నమ్మకమైన దేవా, నీతిమంతుడా, మధ్యాకాశమంతా ఆశీర్వై సమస్తము చూస్తున్నవాడా, నీ పునరుద్ధాన పండుగ దినాన మేమంతా ఇక్కడ చేరి నాయనా మిమ్మల్ని ఆరాధించడానికి, విసిపించి మైపరిచి గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయానికి మీకు వందనాలు. ఇంతవరకు మీ సరైన స్థలంలో ఉంచారు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన తండ్రి ఈ ఆరాధన వర్తమానం కొరకు ప్రత్యేకించి నీ పాద సన్నిధిలో బలపరిచారు ప్రభువా. ఈ దీనిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా నీ మాటలు ప్రభువా మీరే మాట్లాడమని మీ సన్నిధిలో వచ్చున్నాను. ఈ అంత దినాలలో, భయంకరమైన దినాలలో మేమంతా నీ మాటల చేత సరి చేసుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించున్నాను. సమయం అంతటిని మీ ప్రేమ గల హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ప్రభు మరి ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయానికై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. రెండు 2000 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ఎన్నో పరిస్థితులు, ఈ లోకంలో ఎంతోమంది జన్మించి మరణించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఈ లోకములో తిరిగి నశించిపోతున్న మనలను దేవుడు ఏ విధంగా రక్షించుకున్నది, దేవుడు తన సహవాసంలో తన సంఘంలో ఏ విధంగా మనల్ని సమకూర్చి తన బిడ్డలుగా చేసుకున్నది మనకు తెలుసు. అయితే మనం వచ్చి మన సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు అని ఇక్కడ దేవుని వాక్యము చదివిస్తుంది. అసలు మనం ముందుగా దేవుని వాక్యాన్ని, అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను మనం నమ్మాలి. మనం వచ్చి పాస్టర్ గారు చెప్తున్నారు, దైవ సేవకులు ఎక్కడెక్కడ నుంచి వచ్చి బోధిస్తున్నారు, మనం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. సరి చేసుకుంటున్నామా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనం నమ్మాలి. చాలామంది బైబిల్ని చాలా తక్కువగా చూస్తారు. బైబిల్ని తక్కువగా చూసి చెప్పేటువంటి నావాలని ఎక్కువగా చూస్తారు. ఈ బైబిల్ గ్రంథంలోది చెప్పే ప్రతిది కూడా దేవుడు రాసినటువంటి గ్రంథం. బైబిల్ గ్రంథంలో కూడా పేతురు రాసిన 2వ పత్రిక
1:21 మనకి చెప్తుంది ఏమంటే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ సత్యాన్ని మనం ముందు అడగాలి. బైబిల్లో చెప్పే ప్రతిదీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే సత్యాన్ని ముందు ఎరిగి మనం మందిరంలో రావాలి. అది ఎరిగినట్లయితే మనం ఏదైతే దేవుని కొరకు నిరీక్షిస్తున్నామో ఆ దేవుడు వచ్చి మనల్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్తాడనే నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నామో, ఆ ఎదురు చూసేటువంటి నిరీక్షణ ప్రతిఫలం మనకు దక్కుతుంది. అదేవిధంగా 3:16 కూడా దీని గురించి మాట్లాడతాడు. అదే వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారిను, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇక్కడ ఏంటంట, చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, ఉన్నత చదువులు చదివినటువంటి వారు ఉన్నారు, ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఏమిటంటే విద్యాహీనులను, అస్థిరులైన వారును, ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లేఖనాలని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారో ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో వాడు చూస్తున్నారు. అట్లా మనం చూడకూడదు బైబిల్ గ్రంథాన్ని. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే దేవుడు రాశాడు, దేవుడు ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై ఈ గ్రంథాన్ని రాశారని మనం ముందుగా ఎరుగుతామో, అప్పుడే మనకున్నటువంటి నిరీక్షణ, మనం ఆశించేసినటువంటి ఆ పరలోక రాజ్యము మనకు దక్కుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాటలను మీరు ముందుగా వినాలని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతాను, మీరు చదవద్దు. ఇక్కడ దేవుడు యోహాను గారికి ప్రత్యక్షమై కొన్ని సంఘాల గురించి దేవుడు యోహానుతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుడు యోహాను గారికి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఈ ప్రపంచంలో ఇప్పటికీ యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈ 2000 సంవత్సరాలకి ఏముంది? ఒక చరిత్ర ఉంది. అబ్రహాంకి నాకు 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. 5 సంవత్సరాలు వచ్చినప్పుడు 1వ తరగతి, 10 సంవత్సరాలు వచ్చినప్పుడు 5వ తరగతి, 14 సంవత్సరాలు వచ్చినప్పుడు
7వ తరగతి ఇట్లా ఆయా సంవత్సరాలలో ఆయా పరిస్థితులను బట్టి దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అదే రీతిగా దేవుడు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఏమి జరిగింది అన్నది పరిశుద్ధంగా ఉన్న బైబిల్లో యోహాను గారికి పద్మాస్ ద్వీపంలో ఉండగా ప్రత్యక్షపరిచాడు. సంఘాలు ఎలా ఉండాలి, సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి, విశ్వాసులు వాళ్ళు చేస్తున్న ఆరాధనలు ఎలా ఉండాలి, వాళ్ళు చేస్తున్న క్రియలు ఎలా ఉండాలి, వాళ్ళు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అన్న దానికోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఎఫెసీ సంఘం నుంచి లవోదికీయ సంఘం వరకు 7 సంఘాల గురించి బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. ఈ 7 సంఘాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆది కాండము మనకి ప్రారంభం ఎలాగో ప్రకటన గ్రంథం మనకి ముగింపు అన్నమాట. అంటే మనం ఇప్పుడు దేనిలో ఉన్నామంటే ముగింపులో ఉన్నాం. ఈ ప్రపంచం ముగింపులో ఉన్నాం. ఈ ముగింపులో ఉన్నప్పుడు ప్రభు సంఘాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని హెచ్చరికలు ఒక్కొక్క సంఘం గురించి ఏ సంఘం ఏ విధంగా ఉంది, ఏ సంఘస్థులు ఏ విధంగా ఉన్నారు, ఏ సంఘస్థులు యేసు ప్రభువుతో ఎత్తబడతారు, ఏ సంఘస్థులు యేసు ప్రభువుని ఆ పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తారు అన్నది దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. ఈ 7 సంఘాలలో ఉన్నది మొత్తం ప్రపంచ చరిత్ర ఈ 7 సంఘాల్లోనే ఉంది. ఈ 7 సంఘాలలో ఎఫెసీ సంఘం నుంచి లవోదికీయ సంఘం వరకు కూడా ప్రపంచ చరిత్ర మొత్తం ఈ సంఘంలోనే ఉంది. అంటే నేను క్లుప్తంగా చెప్తాను, మీరు దయచేసి అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను హిందీలో నాకు రాదు, ఇంగ్లీష్లో నాకు రాదు, తెలుగులోనే మీకు అర్థమయ్యేలాగా. ఎందుకంటే మన నిరీక్షణ, మన ఈ ప్రయాస ఆ దేవునితో కలిసి నిత్యము ఆయన రాజ్యంలో ఉండడం కోసం. అలాంటప్పుడు మనం కొన్ని విషయాలు ఈ ప్రపంచంలో జరిగినవి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అందరికి కూడా 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి ఏమి జరిగింది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అయ్యో ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, నేను ఈ పరిస్థితి దాకా ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత దేవుని నేను స్తుతిస్తున్నాను అని నువ్వు వ్యక్తిగతంగా కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవసరం ఉంది. ఎఫెసీ సంఘము అంటే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకానికి వచ్చి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎఫెసీ సంఘము మొదటి 100 సంవత్సరాలలో, అంటే నేను చెప్పాను కదా 1 నుంచి ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలలో ఎఫెసీ సంఘము మొట్టమొదటి 100 సంవత్సరాలలో 100 సంవత్సరాలలో ఎఫెసీ సంఘం ఉంది. ఎఫెసీ సంఘం ఉన్నప్పుడు ఎఫెసీ సంఘము అప్పుడు ఎవరు నడిపారంటే ఎఫెసీ సంఘాన్ని అపొస్తలులు నడిపారు. 12 మంది అపొస్తలులు మనకు తెలుసు కదా. అపొస్తలులు ఉన్నటువంటి కాలము ఎఫెసీ కాలం. అది ఎఫెసీ సంఘం ఉన్నటువంటి కాలం. ఆ కాలంలో ఎప్పుడైతే యోహాను గారు చివరి అపొస్తలుడుగా ఈ లోకయాత్రను ముగించాడో అప్పుడు రోమా సామ్రాజ్యంలో ఒక గొప్ప క్రైస్తవ్యానికి
మరి వ్యతిరేకత ఏర్పడింది. ఆ 100 సంవత్సరాల్లో మన అపొస్తలులు మనకేదైతే బోధించారో వాళ్ళంతా చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చివరిగా యోహాను గారు చనిపోతారు. పద్మాస ద్వీపంలో మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షతలను మనకు అనుగ్రహించిన తర్వాత యోహాను గారు చనిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల్ని హింసించడం మొదలెట్టారు. క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. క్రైస్తవులకి వ్యతిరేకంగా ఆ రోజుల్లో పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో ఎఫెసీ సంఘం ఎఫెసీ కాలం జరిగింది. తర్వాత స్ఫురణ రెండవ సంఘము స్ఫురణ సంఘము 100 సంవత్సరాల నుంచి 330 వరకు స్ఫురణ కాలం అంటారు. అంటే స్ఫురణ సంఘం, ఆ సంఘంలో అంత చక్రవర్తుల పరిపాలన, నీరో చక్రవర్తి నుంచి డగ్లస్ వరకు ఎంతో మంది చక్రవర్తులు, వాళ్ళే డిక్టేటర్స్, వాళ్ళే ప్రపంచాన్ని డిక్టేట్ చేసేదంటే మేము ఏది చేస్తే అది జరగాలి. కిరాతకమైనటువంటి పరిస్థితులు. క్రైస్తవుల్ని ఎక్కడైతే క్రైస్తవం ఉందో అక్కడ ఎక్కడికక్కడే హింసించడం, చంపేసేయటం, కాల్చడం సింహాలతో. కొన్ని స్టేడియంలో క్రైస్తవులను పెట్టేసి ఆ స్టేడియంలో పులులు వదిలేసేవారు. ఇంకా పులులు వచ్చి ఆ క్రైస్తవులు తినేసేయటమే. అలాంటి పరిస్థితులు స్ఫురణ కాలంలో 100 నుంచి 330 సంవత్సరాల వరకు కూడా ఆ నీరో చక్రవర్తుల కాలం ఉండేది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు భయంకరంగా ఉంది. క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు. అంటే మనకు 100 సంవత్సరం నుంచి యోహాను గారు చనిపోయిన దగ్గర నుంచే క్రైస్తవులకి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత 3వ సంఘము పెర్గమా సంఘం. అంటే పెర్గమా కాలం ఎప్పుడంటే 330 నుంచి 538 వరకు మరి పెర్గమా కాలం ఉంది, పెర్గమా సంఘం ఉంది. ఆ సంఘం అన్నప్పుడు రోమా సామ్రాజ్యానికి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి వస్తాడు. ఆ చక్రవర్తి వచ్చిన తర్వాత కొద్దిగా పరిస్థితులు మారి మరలా క్రైస్తవ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే క్రైస్తవం ఎదురెత్తా వచ్చిందో ఎఫెసీ కాలంలో, ఇక్కడికి వచ్చేసరికి పెర్గమా కాలం వచ్చేసరికి మళ్ళా క్రైస్తవులు ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి గారు ఉండగా మళ్ళీ క్రైస్తవులు నిదానంగా వాళ్ళ పరిచర్య ప్రారంభించడం, దేవునికి ఎక్కడన్నా మీటింగ్స్ పెట్టాలంటే పెట్టుకోవడం, అంటే నిర్బంధాల నుంచి విడుదల ఆ పెర్గమా కాలంలో వచ్చింది. సంఘాల్లో మార్పు వచ్చింది. జనాలు, సంఘాలు, క్రైస్తవులు ఆశీర్వాదంలోకి రావడం నేర్చుకున్నారు. ఆ పరిస్థితుల్లో మరి పెర్గమా కాలంలో ఆ పరిస్థితి ఉంది. తర్వాత 4వది తుయతైరా కాలం, 538 నుంచి 1517 వరకు. ఈ కాలం చాలా పెద్దది. ఇప్పుడు 3 కాలాల్లో నేను సింపుల్గానే మీకు తెలియజేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు తుయతైరా కాలం, తుయతైరా సంఘం అంటే 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాల్లోనే ప్రపంచ చరిత్ర మొత్తం ఉంది. ప్రపంచంలో యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఏమి జరుగుతుంది ఈ రోజు వరకు కూడా మీరు ప్రపంచ చరిత్ర చూస్తే, ప్రపంచంలో ఏం జరిగిందో చూస్తే ఖచ్చితంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాయి మాత్రం ఈ ప్రపంచంలో జరిగినవి. ఆ తుయతైరా కాలంలో మరి అక్కడ రోమా సామ్రాజ్యానికి అప్పుడు దాకా రోమన్ సామ్రాజ్యాలు ఎవరైతే చక్రవర్తులు ఉన్నారో, ఎవరైతే డిక్టేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంతం వచ్చేస్తారు. ఈ తుయతైరా సంఘ కాలంలో మరి ఆ చక్రవర్తులకి అంతం, ఇంకా వాళ్ళ పరిస్థితి అయిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో జస్టిన్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన చక్రవర్తి టైంలోనే మరి మన క్రైస్తవ మత నాయకుడికి ఆ సామ్రాజ్యాన్ని మన నాయకుడికి అప్పగించాడు. ఎప్పుడైతే మరి ఆ సామ్రాజ్యానికి మరి చక్రవర్తి లేడో, ఎప్పుడైతే ఆ రాజ్యంలో చక్రవర్తులు దూరం అయిపోయారో అప్పుడు ఆ కాలంలో మళ్ళా క్రైస్తవం అధికంగా వ్యాపించింది. ఆ క్రైస్తవంతో పాటు ఇతరులు కూడా, ఇతర మతాలలో కూడా, ప్రపంచంలో ఉన్న ఇతర మతాలందరూ కూడా మరి ఆ కాలంలో మరి తుయతైరా కాలంలో వాళ్ళు కూడా క్రైస్తవులతో పాటు వాళ్ళు కూడా వ్యాపించడం జరిగింది. అంటే ఇప్పటికి మనం 1517 సంవత్సరాలకు వచ్చాం. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 1517 సంవత్సరాలకు వచ్చాం. ఈ 1517 సంవత్సరాలలో చక్రవర్తులు, రాజులు వాళ్ళదే పరిపాలన, వాళ్ళే రాజ్యాధికారం,
వాళ్ళే క్రైస్తవులను హింసించడం, వాళ్ళే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మరి ఎంతో డిక్టేటర్షిప్ పాలన సాగించడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే మరి రోమా ప్రభుత్వం అంతమైందో తర్వాత సార్దీస్ సంఘం, సార్దీస్ కాలం వచ్చినప్పుడు 5వ అది 1517 నుంచి 1798 వరకు ఉంది. ఈ కాలంలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి బాగానే క్రైస్తవుల్లో. ఎప్పుడైతే ఈ సంఘాలు ఏర్పడ్డాయో 1795 వరకు ఉన్న పరిస్థితుల్లో సంఘాలలో చీలికలు వచ్చాయి. సంఘాల్లో అప్పటి వరకు సంఘంలో చీలిక లేదు. అందరూ యేసుక్రీస్తునే బోధించేవారు, అందరూ యేసు ప్రభువుని ఆరాధించేవారు, అందరూ యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని చెప్పేవారు. అలాంటిది మనకి ఎప్పుడైతే 1517 నుంచి 1795 వరకు సార్దీస్ కాలం వచ్చిందో ఆ సంఘంలో మార్పులు, సంఘాలలో మార్పులు వచ్చినాయి. సంఘాల్లో మార్పులు వచ్చిన తర్వాత పరిస్థితులంతా భిన్నంగా ఉంది. క్రైస్తవ్యంలో తేడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ కాలం ముగిసిన తర్వాత ఫిలడెల్ఫియా సంఘం వచ్చింది. ఆరోజు ఫిలడెల్ఫియా సంఘం. ఆ సంఘంలో మరి ఆ సంఘ కాలము 1798 నుంచి 1906 వరకు. అంటే 19వ శతాబ్దం. అంటే ఇంకా మనకు దగ్గర ఎక్కడి నుంచి మనకి గుర్తుండే సందర్భాలు 1798 వరకు కూడా మనకేం గుర్తుండవు. మన తాతలు ముత్తాతలు ఎవరికో వాళ్ళకి గుర్తుండే ఈ పరిస్థితులన్నీ మనకైతే గుర్తుండవు. కానీ ఈ ఫిలడెల్ఫియా సంఘం ఎప్పుడైతే కాలం వచ్చిందో అంటే 19వ శతాబ్దంలోకి వచ్చాం. ఇక్కడ మన ముత్తాతలు చాలా మంది 19వ శతాబ్దంలో ఉన్నారు. 1966 నాకు పుట్టినరోజు. ఇక్కడ 19వ శతాబ్దంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. 20వ శతాబ్దం, 21వ శతాబ్దం, 22వ శతాబ్దం. ఈ విధంగా 19వ శతాబ్దంలో ఫిలడెల్ఫియా కాలం ఉంది. ఈ ఫిలడెల్ఫియా కాలంలోనే ఈ సంఘాలు కూడా చీలిపోయి 2 చీలికలుగా ఏర్పడ్డాయి. అదే పెంతెకోస్తులు గాను ప్రొటెస్టెంట్లు గాను చీలిపోయారు. ఫిలడెల్ఫియా కాలంలో చీలిపోయి ఎవరి కాళ్ళే పరిచయం చేసుకోవడం, ఎవరి కాళ్ళే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రీతిలో వ్యవహరిస్తూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో 1906 వరకు ఈ పరిస్థితులు ఉంటే 1906 తర్వాత అంటే ఫిలడెల్ఫియా సంఘం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫిలడెల్ఫియా సంఘం స్టార్ట్ అయినప్పుడే మన పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంతకుముందు రాజులు, చక్రవర్తులు వాళ్ళంతా డిక్టేటర్షిప్ మనల్ని పరిపాలించేవాళ్ళు ఈ భూమి మీద. ఎప్పుడైతే ఫిలడెల్ఫియా కాలం వచ్చిందో 1906 తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రధానమంత్రి, అధ్యక్షుడు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళ రూల్ వచ్చింది. 1906 నుంచి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ రూల్ వచ్చింది. ఈ రూల్ వచ్చిన తర్వాత రష్యాలో ఒక రాజు ఉన్నాడు, జార్ రాజు అని రష్యా. ఆయన ఉండగానే ఆ రాజుతోనే ఇంకా రాజుల పాలన అంతమైపోయింది. ఇంకా రాజులు లేరు, చక్రవర్తులు లేరు. కొత్తగా ప్రధానమంత్రులు, మంత్రులు వచ్చారు. అంటే మనం ఎప్పుడైతే ఈ 19వ శతాబ్దంలో ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందంటే మనం అంటే అబ్రహాంకి సత్తా ఉంటే అబ్రహాం కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. అంటే మన కాలంలో రాజుల పాలన పోయి సామాన్యుడు కూడా ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలే రోజులు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ ఫిలడెల్ఫియా కాలంలో ఈ మార్పులు వచ్చినాయో ప్రపంచంలో రాజకీయ చరిత్రే మారిపోయింది. ప్రపంచంలో రాజకీయమే మారిపోయింది. అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత ఫిలడెల్ఫియా సంఘం తర్వాత లాస్ట్ సంఘము లవోదికీయ సంఘం. 1906తో ఫిలడెల్ఫియా సంఘము పరిస్థితి అయిపోయింది. 1906తో ఫిలడెల్ఫియా సంఘం అయిపోయింది. 1906 తర్వాత అంటే 1906 నుంచి మనం ఎత్తబడే వరకు
ఈ ప్రపంచంలో ఉన్న మనమంతా ఎత్తబడే వరకు లవోదికీయ కాలం అన్నారు. అంటే మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? లవోదికీయ కాలంలో ఉన్నాం. అంటే లవోదికీయ కాలం అంటే సంఘం ఎత్తబడే కాలంలో మనం ఉన్నాం. సంఘం ఎత్తబడే కాలంలో మనం ఉన్నప్పుడు లవోదికీయ అంటే అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యం, అంటే ప్రజల హక్కులు. గతంలో 1906 ముందు ప్రజల హక్కులు ఉండేవి కాదు, ప్రజాస్వామ్యం ఉండేది కాదు. అంతా రాజులు చక్రవర్తులు వాళ్ళే పరిపాలించారు. 1906 తర్వాత మన పరిస్థితులు వచ్చినాయి. మనుషులు అంటే సాధారణ మనిషి ఏ విధంగానైనా సరే ఈ దేశాన్ని ప్రపంచాన్ని పాలించే పరిస్థితులు వచ్చినప్పుడు సంఘము ఏ విధంగా ఉంది అన్నది మరి మనం తెలుసుకోవాలి. ఈ 7 సంఘాల గురించి కూడా మరి అపొస్తలుడైన యోహానుకు, అంటే మరి యోహాను గారికి పద్మాసు ద్వీపంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యక్షత ప్రపంచంలోనే ఎంతోమంది మేధావులకు అర్థం కానటువంటి ఈ పరిస్థితుల్ని నిజంగా దేవుడు మరి ఏ చదువు లేనటువంటి ఇక్కడ కూర్చున్న మనకి అనుగ్రహించాడంటే చాలా గొప్ప ధన్యత. 7 సంఘాలలో ఆయా సంఘాల కాలాలను బట్టి, ఆయా సంఘాల పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనతో ఆయా కాలాల్లో ఏం జరిగింది అని బైబిల్ గ్రంథంలో కూడా, ఇది ప్రపంచ చరిత్ర అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఏ సంఘ కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ సంఘ కాలంలో విశ్వాసులు ఎలా ఉన్నారు అన్నది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మనకి క్లియర్గా తెలియజేశారు. అందుకనే మనం ఇప్పుడు అన్ని సంఘాల గురించి మనం చెప్పుకోవాలంటే చాలా సమయం అయింది. ఇక్కడ 2 సంఘాలు అంటే చివరిలో 19, 20 శతాబ్దంలో మనం ఉన్నటువంటి సంఘాలు, మనం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి సంఘాల గురించి, అదేవిధంగా చివరిగా మనం ఎత్తబడే కాలంలో ఉన్న సంఘాల గురించి మనం మాట్లాడుకుందామని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు 2 సంఘాల గురించి, అంటే ఫిలడెల్ఫియా సంఘము, అదేవిధంగా లవోదికీయ సంఘం ఎలా ఉన్నాయి ఈ సంఘాలు ఫిలడెల్ఫియా కాలంలో సంఘం ఏ విధంగా ఉంది, లవోదికీయ కాలంలో సంఘము ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకొని తద్వారా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని మనతో ఏదైతే మాట్లాడాడో దాని ప్రకారం మనం మారాలి. ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని మనం మారుతామో అప్పుడే మనకి నిత్యమోక్ష రాజ్యంలో దేవుడు అనుగ్రహించినటువంటి మనకి ఒక ఇల్లు దేవుడితో పాటు మనం కలిగి ఉంటాం. పిల్లరా, మరి ఈ ఫిలడెల్ఫియా సంఘం గురించి దేవుడు చాలా గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 3:7లో ఫిలదెల్ఫియా ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా, తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. సరాగా ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ సంఘం ఎలా ఉంది, ఫిలడెల్ఫియా సంఘస్థులు ఎలా ఉన్నారు. ఈ దినాలలో గ్రేట్ చర్చ్ సంఘస్థులు ఎలా ఉన్నారని మనల్ని మనం పోల్చుకోవచ్చు. అందుకే దేవుడు మనతో మాట్లాడేది. మనం రాజుల కాలంలో లేము, చక్రవర్తుల కాలంలో లేము, ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అధ్యక్షులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. ఈ లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం. లవోదికీయ సంఘ కాలంలో ఉన్నప్పుడు ఫిలడెల్ఫియా అంటే దీనికి ముందు మనకు ముందున్న ఫిలడెల్ఫియా సంఘము ఎలా ఉందో ఇక్కడ దేవుడు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు అయినా సత్య స్వరూపియకు
పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఎవరన్నా ఎవరంట? సత్యస్వరూపి, పరిశుద్ధుడు. ఇక్కడ దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుని దేవుడు ఎలా వచ్చాడు? దావీదు తాళము చెవి కలిగిన వారు ఎవరు? యేసుక్రీస్తుకి మనకు పేరేముంది? దావీదు వేరు చిగురు. అదే ప్రకటనలో 5:5 ఉంటుంది చూడండి. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడుకై జయము పొందినని నాతో చెప్పాడు. అంటే ఈ గ్రంథము బైబిల్ గ్రంథంలో పేర్లు ఉన్నాయని, ఆ పేర్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఎవరెవరు ఈ గ్రంథంలో లిఖించబడ్డారని ఎన్ని చూడటానికి పరలోక రాజ్యంలో ఎవరికి హక్కు ఉందంటే ఆ దేవునికి. ఆయనే దావీదుకు చిగురైన యేసు. దావీదుకు చిగురైన యేసు ఆయన పరిచయం. నేను దావీదుకు చిగురైన యేసుని. లూకా 1:32 ఒకసారి చదవమ్మా. లూకా సువార్త 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంలో ఆయన అంటే దావీదు వేరు చిగురు. యెషయి కుమారుడైన దావీదు వేరు చిగురైన యేసుక్రీస్తు. ఆయనకే సర్వ హక్కులు ఉన్నాయి ఈ గ్రంథాన్ని నిలపడానికి. అలాంటి సర్వోన్నతుడైన దేవుడు నేను, సర్వ అధికారం ఉన్నటువంటి దేవుడు నేను అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి ఆ గ్రంథాన్ని నిలపడానికి. అలాంటి అధికారం కలిగినటువంటి దేవుడు ఇంకేమన్నాడు? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. ఆయన సత్యస్వరూపి, సత్యాన్ని గురించి సాక్షి చేయడానికి వచ్చిన ఆయన. దావీదు తాళం చెవి కలిగినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు. అంటే సత్యాన్ని సాక్షి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. పిలాతు యేసుక్రీస్తుని ఏమని అడిగాడు? యూదులకు రాజు నీవేనా అంటే యేసేమన్నాడు? నీవన్నట్టు. అదే యేసుక్రీస్తు సత్యం చెప్పకుండా కాదు అంటే చరిత్ర ఉందా? యేసుక్రీస్తు ఆ సెలవులో మరణించేవాడా? మన కోసం హింస పొందేవాడా? మన కోసం గాయపరచబడేవాడా? మన కోసం మరణించేవాడా? ఏమీ లేదు. అంటే ఆయన అంత సత్యస్వరూపి, సత్యాన్ని గూర్చి ఈ లోకానికి సాక్షి చేయడానికి వచ్చినటువంటి సత్యవంతుడు యేసయ్య. అందుకే సత్యస్వరూపి యగు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అంటే ఇంక చెప్పలేము. ఇంకా ఆయనే ఈ లోకానికి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని గురించి మనం ఎక్కడ చూస్తామంటే దేవదూతలో దీంట్లోనే ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 4:8 చివరి దాంట్లో ఉంటుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పదులు చెప్పారు. దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని మానక. యెషయా 6:3 కూడా ఉంటుంది. ఒకసారి చూడమ్మా. యెషయా గ్రంథం 6:3. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం 6:3. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేస్తున్నారు. అది ఆయన పరిశుద్ధత. కొన్ని కోట్ల మంది పరిశుద్ధులు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, 100, 1000, లక్షలు కాదు. కొన్ని కోట్ల మంది పరిశుద్ధులు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని ఆరాధిస్తున్నారు. అలాంటి పరిశుద్ధుడు నేను.
అలాంటి పరిశుద్ధుడు ఆయన నేను చెప్పే సంగతులు. ఫిలడెల్ఫియా సంగమా, దావీదు తాళము చెవి కలిగినటువంటి వాడను, సత్య స్వరూపిణి, పరిశుద్ధుడు. అంటే కోట్ల మందితో నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న నేను చెప్పే సంగతులు. మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంఘానికి వచ్చినటువంటి మనం జస్ట్ దాన్ని చెప్పాడు 2-3 గంటలు కూడా మనం వెనకపోతే వ్యర్థం. ఇన్ని గంటలు కూర్చోవడం, దేవుడు నీకు ఎంత ఆశ ఇచ్చాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతమంది ఈ క్షణాలు లేరు. నీకు నాకు మనందరికీ ఇలాంటి దాన్ని ఇచ్చినప్పుడు మనం ఏదో చెప్తున్నారులే అంటాము, వింటాము, వదిలేస్తాము. కొంతమంది ఆదివారం తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి వస్తారు. కొంతమంది పాస్టర్ గారి కోసం, కొంతమంది పాస్టర్ గారి కోసం, కొంతమంది పెద్దల కోసం, కొంతమంది తల్లిదండ్రుల కోసం. ఈ విధంగా వస్తున్నామే తప్పితే నిత్యము పరలోక రాజ్యంలో దేవదూతలు పరిశుద్ధుడు 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 అని స్థుతిస్తున్నారంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మన అందరం దేనికోసం వెళ్ళాలి? దేనికోసం ఇక్కడ ఉంది? పరలోక రాజ్యం కోసం కదా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? నీ పని నిద్ర ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలతో పాటు నీకు నిద్ర లేకుండా నిత్యం అదే నీ పని. నువ్వు ఇక్కడ 2-3 గంటలే పరిశుద్ధుడు లేకపోతున్నావు, అక్కడ మరి నిత్యం అదే పనిగా తెలుసుకోండి. నువ్వు పరలోక రాజ్యం వెళ్తే నీ పనేం లేదు. ఇక ఆ దేవుడిని నిత్యము పరిశుద్ధుడు 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 ఆయన ఆరాధించడమే నీ పని. అలాంటప్పుడు కొద్ది సమయం కూడా నువ్వు ఇక్కడ దేవుడిని ఆరాధించకపోతే పరలోక రాజ్యంలో మనకి ఆయన ఆరాధించడానికి వెళ్ళలేము. అలాంటి దేవుడు మనతో చెప్తా ఉన్నాడు ఏమని? నేను దావీదు తాళం చెవిగలిగి ఎవడునో తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. సత్య స్వరూపి, సత్య స్వరూపైన ఆ తాళాన్ని ఎవడు వేయలేడు, ఎవడు తీయలేడు. సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, దావీదు తాళము కలిగియున్నావు. సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, దావీదు తాళము కలిగియున్నావు. నీవు తెరచినది మోయగలేదు, నీవు తెరచినది మోయగలేదు. బంధించినది తెరవగలేదు, బంధించినది తెరవగలేదు. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన తప్పితే ఎవరు తీయలేరు, మోయలేరు. అలాంటి దేవుడు ఫిలడెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు.
నీ క్రియలు నాకు తెలుసు. నీకున్న శక్తి కొంచెమే అయినా సరే నీవు నా మాటలు విన్నావు, నా వాక్యమును గైకొన్నావు. యేసు క్రీస్తు నామము ఎరుగదని నువ్వు ఎప్పుడు చెప్పలేదు. అలాంటి ఫిలడెల్ఫియా సంఘమా, ఎంత ధన్యత! ఆ సంఘం ఎంత గొప్పది! ఆ 7 సంఘాల్లో స్ఫూర్ణ సంఘానికి 7వ సంఘమైనటువంటి 6వ సంఘమైనటువంటి ఫిలడెల్ఫియా సంఘానికి మచ్చే లేదన్న. అలాంటి సంఘము ఏమంటే నీ క్రియలు, నీ శక్తి, నీ వాక్యము నాకు తెలుసు. నా మాటలు వింటున్నావో లేదో నాకు తెలుసు. మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరిశీలిస్తాం. ఎలా ఉన్నాయి మన క్రియలు? ఎలా ఉంది దేవునిలో మన శక్తి? నిజంగా ఆయన వాక్యమును నువ్వు స్వీకరించి ఆయన వాక్యం ప్రకారం నడుస్తున్నావా? ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైనా సరే హిందువుల్లో నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట ఎప్పుడైనా సరే దేవుడు యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పావా? నువ్వు చెప్తే ఆయన నామాన్ని నువ్వు ఎరుగను అని అనలేదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, ఎక్కడైనా సరే యేసుక్రీస్తు నా ప్రభువు అని నువ్వు చెప్తే ఖచ్చితంగా దేవుడు నా దేవుడు అని నువ్వు చెప్పినట్టు. అంటే నేను దేవుణ్ణి ఎరగను అని అనలేదని నువ్వు అన్నట్టు. ఫిలడెల్ఫియా సంఘం అదే చెప్పిందంట. ఆ దేవుడిని అంటే చిన్న సంఘం, కొద్ది సంఘం, శక్తి లేని సంఘం, డబ్బు లేని సంఘం, అలాంటి సంఘాన్ని, అలాంటి సంఘంతో దేవుడు చెప్తున్నాడు, నీ సంఘం చిన్నదైనా సరే, నీ శక్తి చిన్నదైనా సరే, నువ్వు ఏనాడు కూడా నా వాక్యమును గైకొనకుండా ఉండలేదు. ఏనాడు కూడా నా నామాన్ని త్రోసివేయలేదు. అపొస్తలుడైన పేతురు ఒకసారి యేసు ప్రభు, పేతురు నన్ను బంధించిన ముందు, తెల్లవారక ముందే నువ్వు 3 సార్లు నేను ఎరగనని చెప్తావయ్యా. ప్రభువా నేను అలా చెప్పను అంటే, యేసు ప్రభు శిష్యుల్లో ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు కూడా యేసు ప్రభు నామాన్ని ఏమన్నాడు? ఎరగనని చెప్పాడు. కానీ ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘము అలా చెప్పలా. ఏనాడు కూడా యేసుక్రీస్తు నామం నాకు తెలియదని చెప్పలా. అలాంటి సంఘంతో దేవుడు చెప్తున్నా, నీ క్రియలు నేను తెలుసు, నీకున్న శక్తి నాకు తెలుసు, నా వాక్యాన్ని నువ్వు గైకొని నా నామము ఎరుగనం లేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడనో ఎప్పుడు దేవుని కొరకు నీ ద్వారాన్ని, హృదయం అనే ద్వారాన్ని తెలిసి ఉంచాను. నీ హృదయంలో ఏమేమి దాచుకుంటున్నావో, భర్త విషయం భార్యకి తెలియదు, భార్య విషయం భర్తకి తెలియదు, బిడ్డల విషయం తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రుల విషయం బిడ్డలకు తెలియదు. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే చోట పని చేస్తాం, ఒకే సంఘంలో ఉంటాం, అంతా కలిసే ఉంటాం, అంతా కలిసే ప్రార్థన చేస్తాం. ఒకళ్ళ విషయం ఒకరికి తెలియదు. నీ హృదయం అనే ద్వారంలో అది నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావో లేదో నువ్వు సరి చేసుకో. అందుకే ఫిలడెల్ఫియా సంఘమా, ఎప్పుడు నా ద్వారా నీకు తెలిసే ఉంచుతామని ప్రభువు ఇక్కడ వాళ్ళతో చెప్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, నీవు నా ఓర్పు విషయం 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూ నివాసులను శోధించుటకు లోకమందు
అంతటికి రావు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడైతే ఈ లోకం మీదకి శ్రమ రాబోతుందో, ఎప్పుడైతే ఈ భూమి అంతరించే కాలం వస్తుందో, ఒకవేళ నువ్వు నేను మన సంఘాలు లేకపోతే మన పిల్లలు ఒకవేళ బ్రతికుంటే ఆ శోధన కాలంలో మిమ్మల్ని కాపాడుతాం. భయంకరమైనటువంటి కరోనా, వేల కోట్లు ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోయారు, ప్రధానమంత్రులు చచ్చిపోయారు, ఎంతోమంది రాజులు చచ్చిపోయారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు చచ్చిపోయారు. దేవుడు నిన్ను నన్ను గుర్తు చేసుకొని సజీవ లెక్కలో ఉంచి నీకున్న ప్రతి శోధనలో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఏ శోధన నీకు రానివ్వను, నేను నిన్ను కాపాడుతానని డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడు. నేను త్వరగా వస్తున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. తెలుసా, దేవుడు ఒక కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఇక్కడ మనకిచ్చేది ఏ కిరీటమో తెలుసా? శోధనలు, లేదంటే శ్రమలు, హింసలు, బాధలు, ఇవన్నీ సహించిన వారికి జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. ఆ జీవ కిరీటాన్ని ఎవరు కాపాడుకోకుండా, ఎవరు అపహరించకుండా, ఎవరు దాన్ని దొంగిలించకుండా ఉండడం కోసం దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని గట్టిగా పట్టు. నేను వస్తాను, నేను వచ్చే వరకు కూడా ఇన్ని గుణాతిశయములు ఉన్న సంగమా, నేను నీకు జీవ కిరీటం ఇస్తున్నాను. శ్రమలలో, హింసల్లో, బాధల్లో, కష్టాల్లో అన్నింటిలో కూడా నువ్వు నన్ను మర్చిపోలా. ఏనాడు కూడా దేవుడిని దూషించలా, ఏనాడు కూడా దేవుడిని వ్యతిరేకించలే. ఏంటి నా దేవుడు నాకెంట చేశాడు, ఏంటి యేసుక్రీస్తు అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే నా ప్రార్థనకు ఫలితమే రానులా. నేను ఎక్కడో డబ్బులు వస్తాయనుకుంటే డబ్బు రాలేదు, ఉద్యోగం వస్తుందనుకుంటే ఉద్యోగం రాలేదు. ఏంటి ప్రభు 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 అంటున్నానే కానీ శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు దేవుడు నాకు ఈ విధంగా చేస్తున్నాడని సంఘానికి వస్తూ కూడా ఎన్ని ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంటాం దేవుడిని. సంఘానికి వస్తూ కూడా ఎప్పుడు దేవుడికి ప్రశ్నలే. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వయస్సు 75 సంవత్సరాలకు దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఎంత కాలం పట్టిందో తెలుసా? 25 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఎప్పుడన్నా దేవుని సమాధానం కొరకు నిరీక్షించావా? ఏనాడు కూడా అబ్రహాము దేవుడు నిందించాడు. ఆ వాగ్దానం నెరవేర్పు వరకు ఎదురు చూశాడే తప్ప ఏనాడు కూడా దేవుడిని దూషించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఫిలడెల్ఫియా సంఘం కూడా ఎప్పుడూ దేవుని దూషించలేదు. ఆయన అధికారం కింద, ఆయన ఆధిపత్యం కింద, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన మాటలు విని, ఆయన వాక్యాన్ని గైకొని దానిలో ఉన్న వాటి ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. మరి మనం ఫిలడెల్ఫియా సంఘం వల్లే ఉన్నామా? లేదు. ఆ సంఘాన్ని దేవుడు ప్రశంసిస్తున్నాడు, ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. 7 సంఘాల్లో ఉన్నటువంటి సంఘం 6వ సంఘం ఫిలడెల్ఫియా సంఘం. ఆ సంఘానికి ఉన్న గొప్ప మరి విశ్వాసం కలిగినటువంటి సంఘం అని దేవుడు దాన్ని మెచ్చుకుంటున్నాడు. దేవుడు ఆ సంఘానికి ఎన్నో వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడో తెలుసా? 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోవుడు,
మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎదురుని దిగువచ్చిన నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారిని రాస్తాను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత అంటే ఈ ఫిలడెల్ఫియా సంఘానికి యెరూషలేము అనే నూతన యెరూషలేము అనే ఆ ప్రభు పట్టణంలో దాని మీద కొత్త పేరు రాస్తారట. అది ఈ గ్రేస్ చర్చ్ కూడా, ఈ గ్రేస్ చర్చ్ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ కొత్త పేరు, నూతన యెరూషలేము అనే కొత్త పేరు మనం కూడా రాయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తల్లికి పిల్లకి తల్లి, ఎవరు ఏ క్షణంలో ఏమవుతున్నారో తెలియదు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఫిలడెల్ఫియా సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతలో, ఫిలడెల్ఫియా సంఘానికి ఉన్నటువంటి విశ్వాసంలో, ఫిలడెల్ఫియా సంఘానికి ఉన్నటువంటి నమ్మకంలో నీవు నేను మన సంఘము ఉండాలని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవ కిరీటాన్ని మనం అందరం పొందాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనం కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ప్రభువు అందరితో, సంఘంలో ఉన్న అందరితో మాట్లాడుతున్నాడు. నాతో కాదు, నీతో కాదు, ఈ శబ్ద యంత్రము ద్వారా లేకపోతే ఈ లైవ్ ద్వారా అందరితో కూడా మీకు జీవ కిరీటం కావాలంటే శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా నీకు సహాయం ఉంటుంది. అయినా సరే దేవుని నమ్మావా, దేవుని వాక్యాన్ని కైకొన్నావా, దావీదు తాళం చెవి కలిగినటువంటి ఆమె దావీదు వేగు పేరు చిగురైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? సత్య స్వరూపియగు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచావా? నిత్యము వేవేల కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న ఆ దేవుని యందు నమ్మకం ఉంచావా? నమ్మకం ఉంచితే ధన్యుడు, ధన్యురాలు. మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలించుకుందాం. అదే సందర్భంలో మరి మనకి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి లవోదికీయ సంఘం గురించి కూడా రెండు మాటలు మనం చెప్పుకుందాం, రెండు మాటలు మాట్లాడదాం. ప్రకటన 3:14లో లవోదికీయలో ఉన్న సంఘం దూతకు ఇలాగ వ్రాయము, ఆమె నన్నవాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. మనం ఎలా ఉన్నావో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, నువ్వు నేను మనం ఎలా ఉన్నాం? నువ్వు చల్లగా వెచ్చగా లేవు, చల్లగా లేవు ఒకవైపు, వెచ్చగా లేవు. చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్న మేలు, నువ్వు వెచ్చగా ఉన్నావు అంటే రెండు పడవల మీద కాళ్ళు అంటారు చూసారా? సముద్రంలో రెండు పడవలు వెంట వెళ్తూ ఉంటాయి. రెండు పడవల్లో అటొక పడవ మీద ఇటొక పడవ మీద కాలేసేవనుకో ఏమైతే పడిపోయి చచ్చిపోవాలి, ప్రమాదంలో పడిపోవాలి. నువ్వు అలా ఉండొద్దు. నీ క్రియలు నేను ఎరుగుతాను. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, ఏ విధంగా ఆరాధిస్తున్నావో తెలుసు, నీ విశ్వాసం ఎలాంటిదో తెలుసు, నువ్వెవరెవరిని ఏమి గురించి మీరు మాట్లాడుతున్నావో నాకు తెలుసు, నీ క్రియలన్నీ తెలుసు. జాగ్రత్త. ఎలా ఉన్నావు? వెచ్చగా ఉన్నావా? నులివెచ్చగా ఉన్నావా? పరిశీలించుకోండి. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి అలా వేస్తాను. రెండు పడవల మీద కాలేస్తే సస్తావు. చెప్తున్నాడు ఈ సంఘం క్లైమాక్స్. ఈ సంఘంతో ఈ ప్రపంచ చరిత్ర కూడా క్లోజ్
మన చరిత్ర కూడా క్లోజ్. సంఘం ఎత్తబడేదే ఈ సంఘం. ఈ లవోదికీయ సంఘం అంటే ఇంక ఎత్తబడే సంఘం. ఈ ఎత్తబడే సంఘంలో దేవుడు ఎలా ఉండాలో, నువ్వు ఫిలడెల్ఫియా సంఘంలాగా ఉన్నావా, ఎత్తబడే సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు నిలువెచ్చగా ఉంటే మాత్రం నీ మీద ఉపన్యాసం, నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. నీ ప్రయాస, నువ్వు రక్షణ పడటం, మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవటం, కృతజ్ఞత కూడికలు పెట్టడం, ఆన్లైన్ ప్రేయర్లకు రావడం, స్వార్థ సభలకు వెళ్ళడం, ఓపుకున్నా లేకపోయినా సంఘానికి వచ్చేసి తెలుసు నువ్వెందుకు వస్తున్నావు, నువ్వెందుకు సంఘానికి వస్తున్నావు. ఏ విషయమై నువ్వు సంఘంలో పాలు పంపులు పొందుతున్నావు ఆలోచించాలి. నాకు 90 సంవత్సరాలు, నాదేముంటాయి, అయిపోయింది. వెళ్ళు, ఇంట్లో కూర్చొని నరకానికి వెళ్ళు. నీ 90 సంవత్సరాల వయసులో నువ్వు సంఘానికి దేనికి వస్తున్నావు? 20 సంవత్సరాల వయసు యువకుడు. అప్పుడే నాకు ఇంకా చాలా వయసు ఉంది దేవుడిని తెలుసుకుంటాను. ఎల్లు, లోకంలో కలిసి జీవించు, నరకంలో అన్ని గుణంలో పడిపోతాం. దేవుడు చెప్తున్నాడు, ఏ వయసులో ఉన్నా, ఏం చేస్తున్నా, నీకు ఓపిక ఉన్నా, ఓపిక లేకపోయినా దేవుడి కోసమే నువ్వు సంఘానికి వస్తే అదృష్టవంతురాలు, అదృష్టవంతుడు. లేదనుకో, నీ మీద నేను ఉమ్మి వేస్తాను అన్నాడు దేవుడు. నీకు పరలోక రాజ్యంలో చోటు లేదన్నాడు దేవుడు. ఇంకా కింద ఉంది, నీవు దౌర్భాగ్యుడు 17:3-17 నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడును, గుడ్డి వాడవను. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావంట. ఆత్మీయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో, నీ ఆత్మ, నీ ఆత్మీయత ఎలా ఉందో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎప్పుడు నేను రక్షింపబడి 2003 ఏప్రిల్ 10, ఎన్ని సంవత్సరాలు అయింది? 2003 ఏప్రిల్ 10లో రక్షింపబడ్డా 19 సంవత్సరాలు. అబ్రహాము సంఘంలో సీనియర్. నేను రక్షింపబడి చాలా కాలం అయింది. నేనే బోధించాలి, నేనే అన్నీ చేయాలి. నీ ఆత్మీయ స్థితి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దౌర్భాగ్యుడు, నీ ఆత్మీయ స్థితి దౌర్భాగ్యంగా ఉంది, సరి చేసుకో. దిక్కు లేనివాడు పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, సరి చేసుకో. దరిద్రుడు, ఏమీ లేనివాడు ఎలా ఉంటాడో అలా ఉంది నీ ఆత్మీయ స్థితి, సరి చేసుకో. గుడ్డివాడికి కనపడదు, గుడ్డివాడిలాగా ఉంది నీ ఆత్మీయ స్థితి. రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు. కానీ పరిస్థితి బాగా, నీ పరిస్థితి దిగంబరత్వం కలిగి ఉన్నావు. నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? దిగంబరత్వంగా ఉంది. సరి చేసుకో సంగమా. నువ్వు ఫిలడెల్ఫియా సంఘం వలె, ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం వలె నువ్వు నేను ఉండకపోతే మన ఆత్మీయ స్థితి లవోదికీయ సంఘంలాగా ఉంటే నువ్వు ఆ జీవ కిరీటాన్ని పొందలేవు. మనమంతా శ్రమలు అనుభవించిన తర్వాత ఆ దేవుడు ఇచ్చే జీవ కిరీటం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఎక్కువగా మనకు శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు ఈ జయించిన వాళ్ళకే జీవ కిరీటం ఇచ్చే దేవుడు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయా పరిస్థితులను బట్టి ఎవరెవరికి
అంటే అది దేవుని యొక్క దైవ సేవకుడికి అట్లా కిరీటం మనకిచ్చేది మాత్రం దేవుడు. నువ్వు ఎవరైతే ఈ కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే ఈ ఫిలడెల్ఫియా సంఘం పరిస్థితి కంటే లవోదికీయ సంఘం పరిస్థితి భయంకరంగా ఉంది. నిజంగా ఈ సంఘంలో, ఈ సంఘ కాలంలో మనమంతా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు. మరి దేవుని రక్షింపబడిన వాళ్ళంతా, బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా, ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందిన వాళ్ళంతా, దేవుని ఆరాధించి మహిమపరిచే వాళ్ళంతా ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడేవారు. అలాంటి మనము మన ఆత్మీయ స్థితిని ఎరగకపోతే, మన ఆత్మీయ స్థితి బాగుండకుండా మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే దేవుడు మన మీద వస్తుంది. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫిలడెల్ఫియా సంఘం వాళ్ళే ఉంటావా, లవోదికీయ సంఘం వాళ్ళే ఉంటావా? తెలుసుకో. ఆ సంఘాలన్నీ 7 సంఘాల్లో 5 సంఘాలు చరిత్ర పరిస్థితులు వేరు, ఈ 2 సంఘాల పరిస్థితులు వేరు. మన నుంచి మనం ఎత్తబడే వరకు ఉన్నటువంటి చరిత్ర ఇది ఎక్కడే కాదు, దేవుడు ప్రపంచ చరిత్రలో వాళ్ళు రాశారు. ఈ రాజులు, చక్రవర్తులు, వాళ్ళ డిక్టేటర్షిప్, వాళ్ళు క్రైస్తవులు ఏ విధంగా హింసించి చంపింది, క్రైస్తవులు ఎన్ని బాధలు పడ్డది, అపస్థుతులు ఏ విధంగా వాళ్ళు చనిపోయారు, ఏ విధంగా అపస్థులు కొంతమంది సిలువ వేయబడ్డారు, నరకబడ్డారు, హత్యగావించబడ్డారు, ఇవన్నీ మనకు తెలుసు. ఈ పరిస్థితులను బట్టి మనల్ని మనం పరిశీలించుకొని ఈ 19వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం అంటే దేవుడు వచ్చే వరకు, దేవుడు ఈ సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్లే వరకు నువ్వు నేను ఏ సంఘం వాళ్ళే ఉంటాం. నువ్వు నేను ఏ సంఘం వాళ్ళే ఉండి నమ్మకంగా దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉందాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసి, దేవుడు ఎలా వస్తాడంట? రారాజుగా. దేవుడు ఇప్పుడు మనకి ఎట్లా వస్తాడు? ఈ లోకానికి రారాజుగా వస్తాడు. ఆ రారాజుగా వచ్చినప్పుడు ఆయనతో పాటు మరి పరిశుద్ధులందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్తాడు? మేఘాల మీదకి. ఆ పరిశుద్ధుల్లో ఈ గ్రేట్ చర్చి సంఘ విశ్వాసులంతా ఉండదుగాక. మన సంఘాలు, మన కుటుంబాలు, ఈ సంఘ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు కూడా ఆ దేవునితో పాటు ఆ మేఘాల మీదకి వెళ్ళాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకువెళతాడు, పరిశుద్ధులందరినీ తీసుకువెళతాడు. లోకమంతా సర్వకాలం, లోకమంతా సర్వకాలం, విడువబడుగా పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. అసలు ఒక్కసారి ఆ సన్నివేశాన్ని మీరు ఆత్మలో జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఉన్నతమైనటువంటి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఆ సన్నివేశం. నిజంగా ఈ ప్రపంచం నెవ్వరపోయింది పరిశుద్ధుల్ని. ఆ పరిశుద్ధుల్ని ఆ మేఘాల మీదకి దేవుడు తీసుకెళ్ళేటప్పుడు రొమ్ము కొట్టుకుంటారు దేవుని నమ్మవాళ్ళు. అయ్యో నాకు ఈ ధన్యత లేదేంటి, అయ్యో నేను దేవుడిని నమ్మలేదేంటి,
దేవుని యందు ఎన్నిసార్లు దైవ సేవకులు చెప్పినా, ఎన్నిసార్లు సువార్త ద్వారా విన్నా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా నేను విన్నా, ఎందుకు నేను దేవుని తెలుసుకోలేదని రొమ్ము కొట్టుకుంటాను. ఆ రోజుల్లో శ్రమ, ఆ రోజుల్లో విడవబడిన వాళ్ళకి ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నువ్వు నేను ఉండకూడదని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన కష్టం జాగ్రత్త. ఈ సంఘాల పరిస్థితి మీరు ఒకసారి మరలా మీ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ప్రభువా, ఇంతకాలం ఇన్ని సంఘాలలో మమ్మల్ని ఉంచారు. గత సంఘాలు నువ్వు వచ్చి 2000 సంవత్సరాల క్రితం నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఇన్ని మార్పులు జరిగినాయా? ఎంతమంది నిన్ను నమ్ముకున్నవారు, ఇంతమంది నిన్ను నమ్ముకున్నవారు అసాక్షారా, చనిపోయారా? మమ్మల్ని అయితే సజీవ లెక్కలు వచ్చారు. పిల్లల సంఘం వాళ్ళే, మేము కూడా నమ్మకమైన సంఘం, విశ్వాసం కలిగినటువంటి సంఘం. నాయనా ప్రభువా, మేము శోధనలన్నింటినీ జయించే సంఘం, శోధనలన్నింటినీ ఎదిరించే సంఘం, శోధనలన్నింటినీ నాయన మేము మూకుమడిగా ఎదిరించడానికి ప్రభా మీరు మాకు గొప్ప ధన్యతలు ఇచ్చారు. ప్రభావ మీ స్తోత్రాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. మరి మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి మరి వాక్యానుసారంగా సరి చేసుకొని దేవుని బలలో పాల్పొందుకుందాము. మరి ఒకసారి 1 నిమిషం అందరూ మోకాళ్ళపై నుండి మరి మనం పరీక్షించుకుందాం. మరి మనము లవదోకియా సంఘ సమయంలో ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నీ వెచ్చగానైనా ఉండు, లేకపోతే